హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ ఎవరైనా చూడండి. ఈరోజు మా లంచ్కి వచ్చేసి పప్పు అయితే చేస్తున్నాను. ములక్కాయలు వేసి పప్పు తగినంత తీసుకొని రెడీకి పెట్టుకున్నానండి. ఇంక ఈరోజు మా అబ్బాయికి సపరేట్ కర్రీ, మాకు సపరేట్ కర్రీ కాకుండా అందరికీ సరిపోద్దని చెప్పేసి అందరికీ పప్పు అయితే చేస్తున్నానండి. ఇక ముందుగా పప్పు ఉడికిన తర్వాత ఒట్టి పప్పుని కొంచెం మా అబ్బాయికి బాక్స్ పెట్టేసి పంపించాక మాకు ములక్కాయలు వేసుకొని చేసుకోవచ్చు అని చెప్పేసి ముందుగా పప్పుని అయితే ఉడకబెట్టుకుంటున్నానండి. అందులో కొంచెం ఉప్పు పసుపు అయితే వేసుకొని ఉడకబెట్టుకుంటానండి. ఒక 5-6 విజిల్స్ వచ్చిందాక అయితే ఉడకబెట్టుకుంటాను. ఉడికిన తర్వాత దాన్ని తీసుకొని మెదుపుకొని మా అబ్బాయికి అయితే ఇక పెట్టేసిన తర్వాత లంచ్ బాక్స్ దాంట్లో కొంచెం మళ్ళీ కారం అని ములక్కాయ ముక్కలు వేసుకొని బాగా ములక్కాయ ముక్కలు మగ్గిన దాకా ఉడకబెట్టుకుంటానండి. ఉడకబెట్టిన తర్వాత చూడండి కొంచెం చింతపండు రసం అయితే వేసుకుంటున్నాను. వేసుకొని బాగా ములక్కాయ ముక్కలు ఉడికిన తర్వాత తాలింపు అయితే వేస్తానండి. చూడండి తాలింపులోని ఆనియన్స్, కరివేపాకు, వెల్లుల్లి తాలింపులు అవన్నీ వేసి బాగా వేయించుకుంటున్నాండి. తాలింపు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. పప్పు అయితే సూపర్ మంచి వస్తుంది, సూపర్గా ఉందండి. ఓకే ఫ్రెండ్స్, మా లంచ్కి వచ్చేసి పప్పు అండి. మీ కర్రీ అంటే కామెంట్స్ ఓకే.